నమస్తే V9 లైవ్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గాంధీ జయంతి సందర్భంగా అర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ. మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం చీపురు పట్టిన సీఎం చంద్రబాబు. గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో మహాత్ముడి చిత్రపటానికి నివాళులర్పించిన కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలు. మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బగ్గుమన్న 317 జీవో బాధితులు న్యాయం చేయాలని గాంధీ భవన్ ఎదుట నిరసన. ఏపీలో కూటమి సర్కారుపై ధ్వజమెత్తిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, నిరుద్యోగులను మోసం చేసిందంటూ విమర్శలు. కుక్కలకుండే విశ్వాసం కూడా కొందరికి ఉండదు, రైతులపై టీడీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు. గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్దకు వెళ్లిన వారు మహాత్ముడికి అంజలిని ఘటించారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు బాబూజీకి నివాళులర్పించారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ ఎల్జీవీకే సక్సేనా, ఢిల్లీ సీఎం అతిషి రాజ్ ఘాట్ సందర్శించారు. అంతకుముందు ప్రధాని మోదీ ట్విట్టర్ ఎక్స్ వేదికగా మహాత్మా గాంధీని దర్శించుకున్నారు. సత్యం, సామరస్యం, సమానత్వం అనే 3 సిద్ధాంతాలతోనే మహాత్ముడి జీవితం గడిచిందని తెలిపారు. బాబూజీ ఆదర్శాలు దేశ ప్రజలకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. అహింసా మార్గంలో ఉద్యమించి బానిస సంఖ్యలు తెంచి బ్రిటిష్ పాలకుల నుంచి దేశానికి విముక్తి కలిగించిన మహాత్ముడి బోధనను నేటికి అనుసరణీయమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం వేరెవరో పరిరక్షించడం, మనకు మనమే వాటిని కాపాడుకోవాలని గాంధీ చెప్పిన మాటలు స్ఫూర్తిదాయకమన్నారు. జాతిపిత చూపిన బాటను అనుసరిస్తూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడమే మన ముందున్న కర్తవ్యమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బలహీనుల పట్ల కర్కశత్వంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని హితవు పలికారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జాతిపిత మహాత్మా గాంధీజీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాల కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. సందర్భంగా మాట్లాడుతూ సత్యాగ్రహంతో ప్రపంచాన్ని మేలుకొల్పిన గొప్ప మహనీయుడు కేటీఆర్ అని, మహనీయుడు నెల్సన్ మండేలా అని, ఇక అలాంటి నాయకులకు స్ఫూర్తినిచ్చిన గొప్ప వ్యక్తి గాంధీజీ అని అన్నారు. సమాజంలో ఉండే అత్యంత బలహీనమైన వ్యక్తిని ఆ సమాజం, ప్రభుత్వం ఎట్లా ఆదరిస్తుందనే దాన్ని బట్టి ప్రభుత్వం వ్యవస్థ యొక్క గొప్పతనం తెలుస్తుందని మహాత్మా గాంధీ గారు స్వయంగా చెప్పారని కేటీఆర్ తెలిపారు. మాట సరిగ్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు గుర్తు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలోని పేదలు బాధపడుతున్నారన్నారు. ప్రభుత్వ అమానవీయ పాలనపై ఢిల్లీలోని ప్రస్తుత గాంధీలు స్పందించాలని కోరారు. ఇక డిపిఆర్ లేకుండా ఇండ్లు కూలగొట్టే ప్రయత్నాలు విరమింపు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మానవత్వంతో ముందడుగు వేయాలన్నారు. ప్రపంచమంతా ఒక గురువుగా, ప్రపంచమంతా ప్రజాస్వామ్య పోరాటాలకి ఒక చుక్కానిగా, ఒక దిక్సూచిగా భావించే మహానుభావుడు, భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించి సత్యాగ్రహం ద్వారా జాతిని మేల్కొల్పిన మహనీయుడు, తరతరాలకు స్ఫూర్తినిస్తూ ఒక భారతదేశమే కాదు ఇవాళ నెల్సన్ మండేలా లాంటి జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మరొక గాంధీ లాంటి నాయకుడికి స్ఫూర్తినిచ్చిన, అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ లాంటి మహానుభావుడికి వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ కి స్ఫూర్తినిచ్చిన, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విశ్వగురుగా కీర్తించబడే ఒకే ఒక్క భారతీయుడు మహాత్మా గాంధీ గారు.
వారి 155వ జయంతి సందర్భంగా వారు చెప్పిన ఒక మాట మాత్రం నేను ఇవాళ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి పైన ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కూడా గుర్తు చేయదలుచుకున్నాను. ఏ సమాజం యొక్క, ఏ ప్రభుత్వం యొక్క, ఏ వ్యవస్థ యొక్క గొప్పతనమైనా ఎప్పుడు తెలుస్తుందట అంటే ఇది మహాత్మా గాంధీ చెప్పిన మాట. ఆ సమాజంలో ఉండే అత్యంత బలహీనమైన వ్యక్తిని ఆ సమాజం ఎట్లా ఆదరిస్తుంది, ఆ ప్రభుత్వం ఎట్లా గౌరవిస్తుంది, గుర్తిస్తుంది, ఎట్లా సంస్కారవంతంగా వారి పట్ల తన ప్రవర్తన ఉంటది, దాన్ని బట్టే ఆ ప్రభుత్వం గాని ఆ వ్యవస్థ యొక్క గొప్పతనం తెలుస్తుంది అని చెప్పి మహాత్మా గాంధీ గారు స్వయంగా అన్నమాట. ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుధ్య కార్మికులు విద్యార్థులతో కలిసి స్వయంగా చీపురు పట్టి వచ్చారు. అనంతరం పారిశుధ్య కార్మికులతో మాట్లాడి ముఖ్యమంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే నేషనల్ కాలేజీ ప్రాంగణంలో గాంధీజీ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించాడు. ఈ సందర్భంగా స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. బాపూజీ స్ఫూర్తితోనే స్వచ్ఛ భారత్ కార్యక్రమం తీసుకురావడం జరిగిందన్నారు. మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యంగా ఉంటామని చంద్రబాబు తెలిపారు. 2024 స్వచ్ఛతా హీ సేవ 224 ఇక్కడ జరుపుకోవడం, మచిలీపట్నంలో జరుపుకోవడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా, గర్వపడుతున్నా. ఎందుకంటే ఈరోజు మహాత్మా గాంధీ పుట్టినరోజు, లాల్ బహదూర్ శాస్త్రి గారు పుట్టినరోజు. ఈ రెండు కూడా అరుదైన అనుభవాలు. అలాంటి అరుదైన అనుభవాలు ప్రజల ముందర ఇక్కడ మనందరం కలిసి జరుపుకుంటూ, అదే సమయంలో మహాత్మా గాంధీ చేసిన సేవల్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటున్నాం, నివాళులర్పిస్తున్నాం. అలాంటి నివాళులర్పించే కార్యక్రమంలో భవిష్యత్తులో ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలంటే ఏం చేయాలనో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ప్రసాద్ గారు స్వచ్ఛ సుందర చల్లపల్లి ఆయన కళ 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అలాంటి స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా. ఆ స్ఫూర్తిని మీకు అందరికీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఇక్కడే స్వచ్ఛ సేవకులున్నారు. మనందరం రోడ్లో బాగా తిరుగుతున్నామంటే, మన ఆరోగ్యం బాగుందంటే ఈ సేవకులే కారణం. ఎన్నో పనులు చేస్తారు కానీ ఎవరైతే ఇలాంటి సేవాభావంతో పనిచేస్తున్నారో వాళ్ళని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. వాళ్ళకు పూర్తి సహకారం అందించాల్సిన బాధ్యత మనలందరిపైన ఉంది. ఈరోజు ఒక మంచి పని ఏది చేసినా ఆ మంచి పని శాశ్వతంగా గుర్తుంటుంది. జాతిపిత మహాత్మా గాంధీ భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నేత కొమ్మూరి కనకరావు పాల్గొన్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్ ఎదుట 317 జీవో బాధితులు నిరసన చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన బాధితులు జీవో 317కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై కాంగ్రెస్ ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని, స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే జీవో 317ను సమస్యను పరిష్కరిస్తామని, దాన్ని రద్దు చేస్తామని నిరుడు అక్టోబర్ 2న పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన 317 జీవోపై మంత్రి వద్ద సంఘం కూడా ఏర్పాటు చేశారు. మంత్రులు దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కూడిన సబ్ కమిటీ పలుమార్లు భేటీ అయ్యి వివరాలు పూర్తి సేకరించిన, పలుమార్లు సబ్ కమిటీలో నిర్వహించినా ఇంతవరకు ఏది తేల్చలేదు. కాలయాపన జీర్ణించుకోలేకపోతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టేందుకే సిద్ధమయ్యారు. ఈ క్రమంలోని ఉద్యోగులంతా జేఏసీగా ఏర్పడి గాంధీ భవన్ ఎదుట నిరసన చేపట్టారు. దీంతో నిరసనకారులకు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
తిరుపతి శ్రీవారి ప్రసాదం లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టే విషయం తెలిసిందే. ఇవాళ ఆయన శ్రీవారిని దర్శించుకుని దీక్షను విరమించుకున్నారు. ఇక మంగళవారం రాత్రి అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. నేటి ఉదయం స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద కుమార్తె ఆద్య, చిన్న కూతురు పొలేనా అంజని కొన్నిదెలతో కలిసి వెళ్లారు. ఈ క్రమంలోనే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పవన్ చిన్న కుమార్తె క్రిస్టియన్ కావడంతో టీటీడీ అధికారులు డిక్లరేషన్ పై సంతకాలు తీసుకున్నారు. ఆమె మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కూడా ఆ పత్రాల పై సంతకం చేశారు. కాగా రాష్ట్రంలో డిక్లరేషన్ విషయమై వివాదం నెలకొన్న వేళ జనసేనాని చేసిన పనితో ఒక విధంగా ఆ విమర్శలకు చెక్ పెట్టినట్లయింది. ఇక స్వామివారి దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ నేరుగా తరికొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయానికి చేరుకోనున్నారు. అక్కడ భక్తులకు అందుతున్న సౌకర్యాలను డిప్యూటీ సీఎం పరిశీలించనున్నారు. అలాగే భక్తులతో కలిసి అహంభక్తి భోజనం కూడా చేస్తారని తెలుస్తోంది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గుడ్లల్లో పురుగులు రావడంతో పేరెంట్స్ అవాక్కయ్యారు. వల్లంపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ అనే వ్యక్తి స్థానిక అంగన్వాడీ సెంటర్ కి వెళ్లి గుడ్లు తీసుకొచ్చారు. తెచ్చిన గుడ్లను ఉడికించేందుకు చూడగా అనుమానం వచ్చి పగలగొట్టడంతో గుడ్డుల్లో పురుగులు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఆందోళన చెందారు. పిల్లలు పౌష్టికాహారం కోసం అందించే గుడ్లలో పురుగులు రావడం, కుళ్ళిపోయిన గుడ్లు కనపడడంతో ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కుళ్ళిపోయిన గుడ్లు ఇవ్వడం వల్ల పిల్లలకు తీవ్ర అనారోగ్యం చేస్తోందని వాపోయారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందించే ఆహార పదార్థాలు ఇలా కూలిపోయి ఉండడం ఏంటని ప్రశ్నించారు. అధికారులు స్పందించి నాసిరకం పదార్థాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. వల్లంపల్లి గ్రామం, మేడిపల్లి మండల్, జగిత్యాల డిస్టిక్. నేను అంగన్వాడికి మా పిన్ని ఫోన్ చేసింది మా ఇంటి పక్కన. నేను అంగన్వాడికి వెళ్ళి ఈ కొడుగుడ్లు తీసుకురావడం జరిగింది. దాంట్లో పురుగులు రావడం జరిగింది. దానికి మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు చూపించాను. ఒక వీడియో కూడా తీశాను. దాన్ని మేము ఎవరికి సహకరించాలనో వాళ్ళకి సహకరించి పెట్టాను. మా వల్లంపల్లి గ్రూప్లో కూడా పెట్టాను. ఇంటికి వచ్చిన తర్వాత స్మెల్ రావడం జరిగింది. స్మెల్ ఎందుకు వస్తుందని చూసేసరికి దాంట్లో పురుగులు వచ్చాయి. దాన్ని ఒక వీడియో తీసా. మా ఇంటి పక్కన వాళ్ళకనే అందరికీ చూపించాను. ఒక వీడియో కూడా తీశాను. ఆ మేడం కూడా మా పిన్నే ఫోన్ చేసింది. నేను మా పిన్నికి ఆ వీడియో సెండ్ చేస్తే చూసుకొని తీసుకెళ్లాలని చెప్పింది. ఆ కోడిగుడ్డు ఒక్కటి కూడా నేను చూడలేను. ఆమెనే 2 ట్రేలు ఇటు పక్కకు జరిపింది. తీసుకొని వచ్చా. ఇంకా అందులో ఆ స్కూల్లోకి పోయినప్పుడు కూడా ఒక 50 కిలోల బస్తా కింద పెట్టాను. పెడితే ఆ బ్యాగ్ కింద పెద్ద ఒక ఎలుక, దాంట్లో పిల్లలు చేసింది. అదంతా గందరగోళంగా ఉంది. అక్కడ దాన్ని చూస్తే కూడా నేను చాలా భయపడ్డాను. అంత ఘోరంగా ఉంది. ఎప్పటికైనా పిల్లల కొరకు కొంచెం రేపొద్దున నా పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు. రేపొద్దున అదే అంగన్వాడికి నేను పంపిస్తా. ఆ గుడ్లు ఉడికినే చేసినవి అవి అట్లే పెడతారు. ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమైతలేదు. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కోలికిపూడి శ్రీనివాసరావు రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఆయనకు సహనాన్ని రైతులు చూపించారు. కుక్కలకు ఉండే విశ్వాసం కూడా రైతులకు ఉండదన్న అర్థం వచ్చేలా వ్యాఖ్యలను చేశారు. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కోలికిపూడి శ్రీనివాసరావు దూషించడంతో చిట్యాల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు సతీమణి ఆత్మహత్యకు యత్నించడం ఇటీవల దుమారం రేపింది. దీంతో ఎమ్మెల్యే తీరుకు నిరసనగా తిరువూరు టీడీపీ నేతలు ధర్నాలు చేశారు. అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనూ సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే కొలికిపూడి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితంగా వెల్లడికి ముందే లక్షల రూపాయలు పెట్టి పంట కాలువల్లో పూడిక తీయించినారని కొలికిపూడి గుర్తు చేశారు. అదంతా రైతుల కోసమేనని చెప్పారు. అయినప్పటికీ ఈ రోజు తనకు అండగా ఏ ఒక్క రైతు కూడా రాలేదని ప్రశ్నించారు. కుక్కలకు విశ్వాసం ఉంటుంది కానీ కొందరికి ఉండదని చెప్పారు. ఇక ఇదే మాటను 1కి 2 సార్లు కొలికిపూడి నొక్కి చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేను ఒక విషయం చెప్తా. ఎన్నికలైపోయి ఫలితాలకు రాకముందే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట కాలువలు పూడిక తీయించా. ఒక నిమిషం, అదంతా రైతుల కోసమే కదా. మరి ఏ రైతన్నా ఈరోజు వచ్చాడా? కుక్కకు విశ్వాసం ఉంటది, కొంతమందికి ఉండదు. కుక్కకుండే విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు. నిర్మల మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు చేపట్టిన సమ్మె 2వ రోజు కొనసాగించే పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ గత 3 నెలల నుండి మున్సిపల్ కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదని వాపోయారు. వేతనాలు ఇవ్వకుంటే పండుగలు ఏ విధంగా జరుపుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని, లేకపోతే విధులకు హాజరు కావని హెచ్చరించారు. ఇంకా మొదలు కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళుంటుంది. 10 రోజులలో ఒక జీతం వేస్తామన్నారు, 15 రోజులు అవుతే 2 వేస్తామన్నారు. ఆ సార్ మాట లేని ఇప్పటి వరకు ఆగిన తర్వాత మొన్న వారం రోజుల క్రితం పోయి సార్ మరి మాకు వేతనం కావాలంటే 2 ఎట్లన్నా అడ్జస్ట్ చేసి ఇయ్యండి సార్ అంటే ఆయన ఏమన్నాడంటే సరే ఖచ్చితంగా ఇది పెద్ద పండుగ కదా చేస్తామని అన్నాడు. మరి ఆయన ఆ మాట కూడా ఆయన బాధ్యత నిర్వహించలేడు. అందుకోసం నిన్న వచ్చి అడిగినాం, ఒకటి వేస్తాము, లేకపోతే మన దగ్గర డబ్బులు లేవు,
అని చెప్తే మేమేమన్నామంటే మేము విధులలోకి వెళ్ళాము, మాకు 2 జీతాలు వేస్తేనే మేము చాలని జీతం ఇది, మాకు అది వేస్తేనే 2 జీతాలు వేస్తేనే మేము వెళ్తాము. మాకు ఇప్పుడు బట్టలకు ఏంది, మా కరెంటు బిల్లు ఏంది, ఇళ్ళకి రైలు ఏంది, మాకు ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు మాకు అన్నిటికీ ఉన్నాయి. మాకు జ్వరాలు వస్తున్నాయి, ఏదో కీళ్ళ నొప్పులు, ఎన్నో బాధలు, అనారోగ్యాల పాలవుతున్నారు. ఈ పనులు పెట్టుకు ఉండగా కూడా అవస్థతో పనులు చేసినాం. మీరు సారిచ్చిన మాటతోనే, మన కమిషనర్ ఇచ్చిన మాటతోనే చేసినాం. ఆయన అడిగితే ఏమంటాడు, లేవు ఒకటే జీతం చేస్తా, ఇది మన నాన్ గ్రూప్ వాళ్ళకు ఒకటే వేసిన, మీ గ్రూప్ వాళ్ళు చెప్తానంటే అది మాకు పద్ధతిగా సార్ అందరికి ఒకటేసారి ఇవ్వండి, ఇట్లా మాకు కరెక్ట్ కాదు, మాకు 2 జీతాలు ఇస్తేనే మేము చేస్తాం, లేకుంటే ఇట్లనే కొనసాగిస్తాం సార్ అని మేము సార్కు చెప్పడం జరిగింది. ఇక బయటకు వెళ్ళాం అంతే తప్ప ఇంకా ఆయన మీద మాకు ఏ దురుద్దేశం లేదు, ఏ ధర్నా రాస్తారోకోలు చేస్తలేదు. మా డబ్బులు మా వేతనాల కోసం మేము ఇక్కడ పోరాడుతున్నాం అంతే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులందరికీ కందిపప్పు పంచదార పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇందులో భాగంగా కందిపప్పు కిలో, పంచదార అర్ధ కిలో అందిస్తామని తెలిపారు. ఈ పంపిణీ ద్వారా 1,48,43,671 మంది రేషన్ కార్డుదారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. కిలో కందిపప్పు 67, అర్ధ కిలో పంచదార 17గా నిర్ణయించారు. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు, పంచదార కూడా రేషన్ కార్డులకు అందిస్తారు. నిత్యావసరాల అందుబాటులో ధరలో ఉండాలని ప్రభుత్వ ఉద్దేశమని నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పాలన మొదలైనప్పటి నుంచి గౌరవ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో ఉంచేలా చూడాలని పౌర సరఫరాల శాఖకు దిశానిర్దేశం చేశాయి. ఈ క్రమంలో రెండు మార్లు బియ్యం, కందిపప్పు ధరలు తగ్గించేలా చూశాం. రైతు బజార్లు, పెద్ద సంస్థాగత రిటైల్ దుకాణాల్లో కిలో కందిపప్పు దేశవాళీ రకం 150కి, బియ్యం స్ట్రీమ్ బీపీటీ సోనా వసూరి 48, బియ్యం పచ్చి బీపీటీ సోనా వసూరి 47కి విక్రయించేలా చూశాము. ఇప్పుడు రేషన్ కార్డుదారులకు కందిపప్పు, పంచదార కూడా అందుబాటులోకి తీసుకువచ్చాము. కూటమి ప్రభుత్వం ఉద్దేశం ఒకటే, ప్రజలకు, పేదలకు నిత్యావసరాలు అందుబాటులోకి తీసుకురావడమే. అదేవిధంగా అనుకోని విపత్తులు సంభవించినప్పుడు సత్వరమే స్పందించి ఆపదలో ఉన్న ప్రజలకు నిత్యావసరాలు ఇచ్చేలా శాఖను సన్నద్ధం చేసిందని మా కూటమి ప్రభుత్వం ఇటీవల సంభవించిన వరదల సమయంలో కూడా బాధితులకు బియ్యం 25 కేజీలు, నూనె 1 లీటరు, పంచదార 1 కేజీ, కందిపప్పు 1 కేజీ, ఉల్లిపాయలు 2 కేజీలు, ఆలుగడ్డలు 2 కేజీలు అందించామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. సందీప్ కుమార్ జిల్లా కలెక్టర్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసే సిబ్బందితో కలిసి గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా ఆయా శాఖల ఉన్నతాధికారులు జాతిపిత చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏపీలో కూటమి సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. అలాగే ఉద్యోగాలు ఇస్తామని స్టీల్ ప్లాంట్ లో కార్మికులను తొలగించడమేనని ప్రశ్నించారు. నిత్యావసరాల ధరలు పెరిగిపోతుంటే మీరు మందు రేటు తగ్గిస్తారని అడిగారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో కూటమి నేతలను గెలిపిస్తే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చారన్నారు. మరి ఉద్యోగాలు ఇచ్చారా? కూటమి ప్రభుత్వ పాలనలో ఇప్పుడు మాత్రం స్టీల్ ప్లాంట్ కార్మికులను తొలగిస్తున్నారని ఆరోపించారు. ప్లాంట్ లో కార్మికులను తొలగించడం కరెక్టే కాదు. అసలు స్టీల్ ప్లాంట్ కార్మికులను ఏం చేద్దాం అనుకుంటున్నారు? 4,000 మంది స్టీల్ ప్లాంట్ కార్మికులను తొలగించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఏ ఒక్క ఉద్యోగిని తొలగించడానికి ఒప్పుకోము. తొలగిస్తూ వారి తాలూకా ఏవైతే ప్రవేశానికి అర్హతైన ఇచ్చిన కార్డులు ఉన్నాయో వాటిని రద్దు చేయడం ఓ కుట్రగా భావిస్తున్నాం. అనుకున్న ప్రణాళిక ప్రకారమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాయనేది మా తాలూకా అభిప్రాయం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్క కార్మికుని కూడా తొలగించడానికి వీల్లేదు. ఏదైతే ఈ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాలు ఉన్నాయో, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఏదైతే ఉందో, వాటితో పాటు అక్కడ పనిచేస్తున్న కార్మికుల తాలూకా ఏదైతే వారి డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ఆమోదిస్తూ చేయాలనేది వైఎస్ఆర్సీ పార్టీ కోరుతుంది. ప్రతి అంశం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. పూర్తిగా ఏ ఒక్కరిని కూడా తొలగించడానికి వీల్లేదని డిమాండ్ చేస్తూ
రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎన్నికల ముందు మీరు ఏదైతే మాట ఇచ్చారో, ఏం మాటలైతే చెప్పారో, అటు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ, లేదు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదు భారతీయ జనతా పార్టీ తరపున ఆ నాయకులు కానీ, వాళ్ళందరూ కూడా ఏం చెప్పారో ఆ మాటకు కట్టుబడి కార్యక్రమాన్ని నిర్వర్తించాలి, చేయాలనేది మా డిమాండ్గా మేము కోరుతున్నాం. అంతేకాదు, వాళ్ళు ఎన్నికల్లో చెప్పారు, మాకు కానీ ఓటిస్తే, మా కూటమిని గెలిపిస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మొన్నటి రోజున కూడా చెప్పాను, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారో చేస్తారో పోతారో తెలియదు, కానీ దయచేసి ఉన్నవాళ్ళని మాత్రం ఉద్యోగాలను తొలగించొద్దన్నాను. ఇప్పటికీ 100 రోజుల్లో మనం చూస్తున్నాం, ఈ 105 రోజుల్లో మనం చూస్తున్నాం, స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మికులు 3,000, 4,000, సుమారు 4,000 మందిని తొలగించడానికి ఉత్తర్వులు ఇవ్వడమే కాకుండా, ప్రభుత్వం జరుపుతున్న ఏదైతే మద్యం మీద విధానం ఉందో ప్రభుత్వ షాపులుగా పెట్టి అందులో పనిచేస్తున్న సుమారు 15 తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ చాలా ప్రాముఖ్యత ఉందని, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పూలను పూజించే గొప్ప చరిత్ర బతుకమ్మ పండుగని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి ఎంపీయూపీఎస్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాలలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం విద్యార్థులతో కలిసి బతుకమ్మ పండుగ సంబరాలు వేసుకున్నారు. విద్యార్థులు పూలతోట బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆడుతూ నృత్యాలు చేస్తూ అలరించారు. విద్యార్థులతో పాటు ప్రధానోపాధ్యాయుడు వారితో కలిసి బతుకమ్మ పండుగ పాటకు నృత్యాలు చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో బతుకమ్మను నిమజ్జనం చేశారు. తిరుమల లడ్డు వ్యవహారంపై ఏర్పాటు చేసిన సిట్ విచారణను తాత్కాలికంగా నిలిపివేసినట్టు డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. దీనిపై విచారిస్తున్న సుప్రీంకోర్టు ఇచ్చే తదుపరి ఆదేశాలకు అనుగుణంగా దర్యాప్తు కొనసాగిస్తామని పేర్కొన్నారు. దేశమంతా కలకలం రేపిన లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత 3 రోజులుగా తిరుపతి తిరుమలలో త్రిపాఠి బృందం పర్యటిస్తూ వివిధ కోణాల్లో దర్యాప్తును వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ఈ క్రమంలో అనూహ్యంగా సిట్ విచారణకు బ్రేక్ పడింది. ఇదే అంశంపై డీజీపీ తిరుమలలోని గోకులం గెస్ట్ హౌస్ లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. టీటీడీ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. కేసు తీవ్రతను బట్టి ఐజీ స్థాయి అధికారులతో సిట్ ను ఏర్పాటు చేశాం. టీటీడీ కొనుగోలు విభాగంలో ప్రక్రియ ఏంటి, శాంపిల్స్ ఎలా తీసుకుంటారు, ఎక్కడ తప్పు జరిగే అవకాశం ఉంటుంది వంటి సమాచారాన్ని సిట్ సేకరిస్తోంది. న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తామన్నారు. ఎవరినో తప్పుబట్టాలనో లేదా ఇరికించాలనో తమకు ఉండదన్నారు. కోర్టు తీర్పులపై చర్చ చేయకూడదని తెలిపారు. ఏ స్థాయి కోర్టు అయినప్పటికీ తీర్పు మాకు శిరోధార్యమని స్పష్టం చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని టీడీపీ డీజీపీ తిరుమలరావు తెలిపారు. ఇక భక్తులకు ఇబ్బందులు లేకుండా సరిపడా బందోబస్తును ఏర్పాటు చేశామని, నిరంతరం నిఘా ఉంచి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కరీంనగర్ సిద్ధార్థ హైస్కూల్ కృష్ణానగర్ బొమ్మకల్ నందు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసి ఇంటి నుంచి పాఠశాలకు వేడుకగా తీసుకువచ్చారు. బతుకమ్మ పాటలతో పాటు దాండియా నృత్యాలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సందడి చేశారు. బతుకమ్మను పేర్చి గౌరమ్మను పూలతో పూజించడం మన సంస్కృతి సాంప్రదాయమని, పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపారు. విద్యార్థులు తయారు చేసిన బతుకమ్మలకు పాఠశాల యాజమాన్యం బహుమతులను అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని పాఠ్య కార్యక్రమాలలో పాల్గొని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించుకోవాలని సూచించారు. ముందస్తు బతుకమ్మ కార్యక్రమాలు పాఠశాల నిర్వహించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కరెస్పాండెంట్ సుజాత, చైర్మన్ స్వరాజ్ బాబు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రవంతి, ప్రిన్సిపాల్ మహమ్మద్ యూసుఫ్ పలువురు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రవంతి. నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిద్ధార్థ హై స్కూల్ బొమ్మకల్ కృష్ణనగర్. ఈరోజు మేము ముందస్తు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. పిల్లలకి సెలబ్రేషన్స్ రూపంలో అన్ని పండుగలు స్కూల్లో జరిపించి వారికి మన సంస్కృతి సంప్రదాయాలు తెలుపుతాము మేము స్కూల్లో. ఇందుకు విచ్చేసిన పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, మా టీచర్స్కి అందరికీ మా యొక్క శుభాకాంక్షలు.
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగిన దసరా మహోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ ప్రకటించిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఇక అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. ఏడాది ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా వీఐపీ వికలాంగులకు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు సమయానికి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పారు. దసరా ఏర్పాట్లపై ఇరిగేషన్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి వంగలపూడి అనిత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్, పశ్చిమ శాసనసభ్యులు వై సుజనా చౌదరి, తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమామహేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ సృజన, పోలీస్ కమిషనర్ రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ తో పాటు కొన్ని శాఖల అధికారులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఇతర శాఖల అధికారులు మరియు ఆలయ అధికారులతో కలిసి అక్టోబర్ 3 నుండి 12 వరకు దేవస్థానం ముందు అత్యంత వైభవంగా నిర్వహించు దసరా మహోత్సవంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు మరియు అధికారులందరికీ సమీక్ష నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రజల మనోభావాలను కూటమి ప్రభుత్వం ఆడుకుంటోందన్నారు. జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్ కుమార్, కూటమి ప్రభుత్వం అంతా దుర్మార్గపు ప్రభుత్వం ఇప్పటి వరకు చూడలేదన్నారు. వెంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు. భక్తులు అత్యంత పవిత్రంగా చూసే లడ్డుపై రాజకీయం వాడుకోవడం దారుణమని మండిపడ్డారు. లేకపోతే ఒక మెంబర్గా ఒక చిన్నజీఆర్ స్వామిని పెట్టండి. మీకు ఎవరైతే మంచిగా ఉంటారో, ఫిలాసఫీలో బాగుంటారు, దేశంలో పర్యావరణాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ప్రాణం పోయినా ₹1 లంచం తీసుకోకుండా అత్యున్నతమైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, మాజీ జస్టిస్లు ఉన్నారు, నిజాయితీగా తిరుమల పవిత్రతను కాపాడే స్వామీజీలు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి చైర్మన్లు చేయండి అయ్యా, వాళ్ళని తీసుకొచ్చి ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా చేయండి. అంతేగాని ఇంకొక ఆయనేమో TV5 ఆయన ఏదో మీకు ఏదో చేశాడని ఆయన తీసుకొచ్చి చైర్మన్ చేస్తారా? లేకపోతే ABN వాళ్ళని తీసుకొచ్చి ఇంకొకటి చేస్తారా? లేకపోతే సాక్షిలో పనిచేశాడు కాబట్టి తీసుకొచ్చి ఇంకొకరు చేస్తారా? లేకపోతే మీకు ఎవరో కాంట్రాక్టర్లు ఇచ్చారు కాబట్టి, లేకపోతే మీకు ఎవడో డబ్బులు ఇచ్చాడు కాబట్టి, లేకపోతే మీరు జైల్లో ఉన్నప్పుడు మీకు బెయిల్ వేశాడు కాబట్టి, లోత్రా చెప్పాడు కాబట్టి, లేకపోతే శ్రవణ్ కుమార్ మీకు సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి శ్రవణ్ కుమార్ లాంటి ఇట్లా కాదు చేసేది. ఆ స్థాయికి ఉన్నటువంటి వ్యక్తి, నిజంగా తిరుమల పవిత్రతను కాపాడగలిగినటువంటి వ్యక్తికి మీరు ఆ పదవిస్తే రేపొద్దున వాళ్ళు అక్కడికి వచ్చి చేసేది స్వామివారి భక్తితోటి, స్వామివారికి ₹1 నష్టం జరగకుండా చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అ పర్టికులర్ పొలిటికల్ పార్టీ. 2014 నుంచి 19 వరకు నువ్వు చేసినటువంటి కార్యక్రమాలే జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పే మళ్ళీ రేపు మీ కూటమి ప్రభుత్వం చేయబోతే తిరుమల పవిత్రతను కాపాడేది ఎవరంటున్నాను నేను ఒక మాట అడుగుతున్నాను. మీరు ఇప్పుడు ఎవరైతే అనుకుంటున్నారో ఒక సోకాల్డ్ మీ ఫ్రెండ్ని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన చైర్మన్గా చేయాలనుకుంటున్నారో, ఆయన వచ్చిన తర్వాత రేపొద్దున ఎగ్జిమా మూమెంట్ 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి కోపం ఉంటుందిగా మనసులో, అరే నేను ఏమీ తప్పు చేయకపోయినా లడ్డూలో కల్తీనే గెలిపారని నన్ను ఇంత బదనాం చేశారే అని రేపొద్దున ఆయన మీరు ఏం చేశారనుకున్నారో రేపొద్దున అదే చైర్మన్ అడ్డం పెట్టి ఈయన కూడా అదే చేస్తాడు. అల్టిమేట్గా పోయేది ఎవరండి? భక్తులు. దెబ్బతినేది ఎవరండి? భక్తుల మనోభావాలు. ఇబ్బంది కలుగుతుంది ఎవరికండి? తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడికి. మీరు బాగానే ఉన్నారు, ఆయన బాగానే ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాంధీ జయంతి సందర్భంగా అర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ. మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం, చీపురు పట్టిన సీఎం చంద్రబాబు. గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో మహాత్ముడి చిత్రపటానికి నివాళులర్పించిన కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలు. మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
బంకుమన్న 317 జీవో బాధితులు న్యాయం చేయాలని గాంధీ భవన్ ఎదుట నిరసన. ఏపీలో కూటమి సర్కారుపై ధ్వజమెత్తిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నిరుద్యోగులను మోసం చేసిందంటూ విమర్శలు. కుక్కలకుండే విశ్వాసం కూడా కొందరికి ఉండదు. రైతులపై టీడీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.